హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం హ్యాపీనెస్ అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ 4ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే ఈ అపార్ట్మెంట్ అంతటిని అంటే ఈ కాంప్లెక్స్ అంతటిని కూడా లాక్డౌన్లో చేసేస్తారు కదా. సో ఇంకా మన హ్యూన్ అలాగే సేబమ్ అయితే అదే అపార్ట్మెంట్లో లాక్ అయిపోయి ఉంటారు. అండ్ ఇప్పుడు అసలు స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఈ ముసలావిడ ఉంది కదా. సో ముసలావిడ వాళ్ళ హస్బెండ్ అయితే ఆవిడ కోసం అని చెప్పేసి ఫుడ్ అనేది తీసుకొస్తాడు. ఇంకా అదే టైంలో నీ చేతికి ఏమైంది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా ఆవిడేమో ఏం కాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. యాక్చువల్గా ఏమవుతుంది అంటే ఈ డాక్టర్ వాళ్ళ వైఫ్ జాంబీ లాగా మారిపోయి ఇంకా ఈ ముసలావిడ దగ్గరికి వచ్చినప్పుడు ఈ ముసలావిడిని తను గోర్లతో గీరేసి పక్కకు తోసొస్తుందన్నమాట. అయితే ముసలావిడైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అది చెప్దామని ట్రై చేసినా సరే వాళ్ళు ఇంట్లో వాళ్ళు సరిగ్గా పట్టించుకునే వాళ్ళు కాదు. ఇంకా ఆవిడ భయంతో ఎవరికీ చెప్పలేదు. ఇంక తర్వాత ఈ ముసలావిడ వాళ్ళ అబ్బాయి ఏం చేస్తాడు అంటే బయటకు వెళ్దామని చూసేటప్పటికి తన కార్ని కూడా ఎవరు బయటకు రానివ్వకుండా మొత్తం అన్ని క్లోజ్ చేస్తూ ఉంటాయి. ఇంకా ఇదే టైంలో కొంతమంది వర్కర్స్ ఏం చేస్తారు అంటే అపార్ట్మెంట్ని క్లీన్ చేయడానికి వస్తారు. సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్. సో వాళ్ళతో పాటు ఒక కొత్తగా అప్పుడే జాయిన్ అవుతాడనమాట వాళ్ళ టీంలో ఒక మాస్క్ వేసుకొని ఆ అబ్బాయి కూడా వస్తాడు. అయితే వీళ్ళు కూడా ఇదే అపార్ట్మెంట్లో ఇంకా లాక్ అయిపోతారు. ఇంకా ఈ డాక్టర్ అయితే అంటే హ్యూన్ దగ్గర నుండి పారిపోతాడు కదా. సో పారిపోయి తను వెంటనే వాళ్ళ నైబర్ ఉన్నాడు కదా లాయర్. సో ఆయనకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా హ్యూన్ అక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారో చేసుకోండి, ఎంత లీగల్గా వెళ్ళినా సరే మీరు కాపాడలేరు అని చెప్పేసి ఆ లాయర్కి చెప్పి ఫోన్ పెట్టేసి ఇంక ఈ డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఇంకొక నైబర్ని చూపిస్తారనమాట. సో ఈవిడ వచ్చేసి ఒక సింగిల్గా ఉంటుంది ఈ అమ్మాయి. సో ఈ అమ్మాయి ఒక నోవెల్స్ అనేవి రాస్తూ ఉంటుంది. సో ఈ అమ్మాయి దగ్గరికి వాళ్ళ తమ్ముడు వస్తాడు. వాళ్ళ తమ్ముడు వచ్చేసి నేను కూడా మీ అపార్ట్మెంట్లోనే ఉంటాను అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం లేదు నేను ఉండనివ్వను నిన్ను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే వీళ్ళ తమ్ముడు మాత్రం తన్ని ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ అపార్ట్మెంట్ చాలా పెద్దది కాబట్టి తన ఫ్యామిలీని కూడా తీసుకొచ్చేసి ఆ ఇంట్లోనే ఉందాము అని చెప్పి వాళ్ళ తమ్ముడు అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఈ చిన్న పిల్లని చూపిస్తారు. సో చిన్నపిల్ల ఉంది కదా, వాళ్ళ పేరెంట్స్ బయటకు వెళ్తారు. ఇంకా వాళ్ళైతే లోపలికి రారనమాట. ఇంకా బయట డోర్స్ క్లోజ్ చేసేటప్పటికి ఇంకా వాళ్ళని బయట నుండి లోపలికి రానివ్వకుండా ఆపిస్తూ ఉంటారు. ఇంక ఈ చిన్నపిల్లకి వాళ్ళ మదర్ ఫోన్ చేసి నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నేను వస్తాను అని చెప్పేసి వాళ్ళ మదర్ కావాలని చెప్పి అలా చెప్తూ ఉంటుంది. దాని తర్వాత సేవంతో మాట్లాడతారనమాట ఈ చిన్నపిల్ల వాళ్ళ మదర్. సో ఆవిడేం చెప్తారు అంటే పాపని జాగ్రత్తగా చూడండి, తను ఎక్కువసేపు ఎక్సర్సైజ్ కూడా చేయకూడదు, తను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఇలా అంటూ ఉంటుంది. ఇంకా సేవం కూడా సరే అని చెప్పేసి అంటుంది. అయితే సేవం అలాగే ఈ పాప వాళ్ళ మదర్ మాట్లాడుకునే మాటలన్నింటినీ కూడా ఈ చిన్ని పాప లోపల నుండి వింటూ ఉంటుందన్నమాట డోర్ దగ్గర నుండి. ఇంకా అవన్నీ విని ఏడుస్తూ ఉంటుంది. కానీ సేవంతో మాత్రం నవ్వుతూ నేను హ్యాపీగానే ఉన్నాను అన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత హ్యూన్ ఏం చేస్తాడు అంటే ఈ డాక్టర్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉంచేస్తాడనమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు కాబట్టి ఇక్కడే ఉండు అని చెప్పేసి అంటాడు. అయితే ఈ మేనేజర్ ఉంది కదా, సో ఈ మేనేజర్ని కూడా మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి అంటాడు. కానీ ఆ మేనేజర్ భయపడుతుందని చెప్పేసి ఈ డాక్టర్ని అక్కడే అంటే ఒక రూమ్లో హ్యాండ్ కప్స్ అనేవి వేసేసి ఎక్కడికి కదలనివ్వకుండా చేస్తాడు. ఇంకా తర్వాత అపార్ట్మెంట్ వాళ్ళ అందరూ కూడా మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారనమాట. సో అక్కడికైతే ఈ లాయర్ వాళ్ళ వైఫ్ని పంపిస్తారు. ఇంకా వీళ్ళ వైఫ్ అయితే అక్కడికి వెళ్ళి అందరితో కూడా మీకు ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే మేము చేస్తాము అని చెప్పేసి అందరికీ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటుంది. ఇంకా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు ఆ మీటింగ్కి. ఇంకా అక్కడికి ఆన్లైన్లో హాన్ వాళ్ళ అసిస్టెంట్ మాట్లాడుతూ ఉంటుంది. సో మేము మీ అపార్ట్మెంట్ని మొత్తం కాంప్లెక్స్ మొత్తాన్ని కూడా మేము లాక్డౌన్లో పెట్టాము, మీకు మీ ఫుడ్ కావాలి అంటే మేము తీసుకొచ్చిస్తాము అని చెప్పి రోజు పంపిస్తాము అని చెప్పి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అదంతా విన్న తర్వాత అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు ఈ హాన్ వాళ్ళ అసిస్టెంట్ ఏం చెప్తుంది అంటే ఎందుకంటే మీ అపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఇలాంటి డిసీజ్తో ఉన్నారని తెలిసింది అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా మా తర్వాత ఈ రిప్రజెంటేటివ్ వెళ్ళి అందరితో మాట్లాడుతూ ఉంటుంది, మీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటాను అని చెప్పేసి. దాని తర్వాత డిటెక్టివ్ ఏమంటాడు అంటే జస్ట్ 7 డేసే కదా, 7 డేస్ ఉందాము, సో చూడండి మీరు ఇక్కడే ఉండి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సరే అని చెప్పేసి దానికి ఒప్పుకొని ఇంకా వెళ్తారు.
ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే సేబమ్‌ని చూపిస్తారు. సో, సేబమ్ అయితే హాన్‌ని కలవడానికి వెళ్తుంది. హాన్‌ని కలవడానికి వెళ్ళి మీకు తెలుసా మీరు స్కూల్ చిల్డ్రన్‌ని ఈ అపార్ట్‌మెంట్‌లోకి రానివ్వకుండా స్కూల్ బస్సులు ఎప్పుడైతే బయటికి వెళ్తాయో అప్పుడే కదా! అందుకనే మీరంతా కూడా లాక్‌డౌన్ చేస్తారు. సో, ఇక్కడ అపార్ట్‌మెంట్‌లో కూడా ఒక చిన్న పిల్ల ఉంది. మీకు తెలుసా ఆ విషయం అని చెప్పేసి అడుగుతుంది. ఇంక దానికి హాన్ అంటాడు తెలుసు వాళ్ళ పేరెంట్స్ కూడా డ్రగ్స్ తీసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ కొన్ని రోజుల్లో మళ్ళీ ఆ మ్యాడ్ మ్యాన్ డిసీజ్‌తో బాధపడిపోతున్నారు. నువ్వు తన్ని బాగా చూసుకుంటావనే నేను తనని నీ దగ్గరుంచాను. తన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి ఇంకా హాన్ అలా అంటూ ఉంటాడు. ఇంక అది విన్న తర్వాత సేబమ్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. దాని తర్వాత సేబమ్ అలాగే హ్యూన్ వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే జిమ్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే జిమ్ దగ్గర నుండే కదా ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయింది. సో, అందుకని జిమ్ దగ్గరికి వెళ్తారు. సో, జిమ్‌లో పనిచేసే వ్యక్తి ఉంటాడు కదా! సో, తనని అడుగుతూ ఉంటారు. నువ్వు అంటే డ్రగ్ డీలింగ్ చేశావా అని చెప్పి. ఇంకా ఆ వ్యక్తి అయితే నేనేం చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఆ వ్యక్తి బాగా వాటర్ తాగేస్తూ ఉంటాడనమాట. ఇంకా సేబమ్‌కైతే డౌటొస్తుంది. "నువ్వెందుకు ఇంతలా వాటర్ తాగుతున్నావు? సరే అయితే నువ్వేమీ చేయలేదు కదా! మేము ఇవన్నీ తీసుకెళ్ళిపోతున్నాం" అని చెప్పేసి అక్కడున్న వాటర్ అన్నిటిని కూడా తీసుకెళ్ళిపోతుందనమాట. ఇంకా హ్యున్ కూడా వాటర్ అంతా తీసుకెళ్ళిపోతాడు. ఇంకా తన్ని మాత్రం ఆ జిమ్‌లోనే బంధించేస్తారనమాట. సో, జిమ్ ఆఫీసర్‌ని. దాని తర్వాత ఈ హ్యున్ అలాగే సేబమ్ ఏం చేస్తారు అంటే ఈ పర్సన్స్ వచ్చారు కదా! ఇల్లు క్లీన్ చేయడానికి ఇక్కడే ఉండిపోతారు. వాళ్ళని పలకరించడానికి వెళ్తారు. అలాగే హ్యున్ ఏమో వాళ్ళ ఐడీ కార్డ్స్ అన్నిటిని కూడా చూస్తాడనమాట. ఇంకా వీళ్ళతో పాటు ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి ఉంటాడు కదా! సో, ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, "నీ ఐడీ కార్డ్ ఇవ్వు" అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా హ్యున్ అయితే ఆ ఐడీ కార్డ్‌లో చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఈ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి తన మొహాన్ని గీసేస్తాడనమాట. మొహం కనపడనీయకుండా కార్డ్‌లో. సో, అదంతా చూసి ఏంటిది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా మాస్క్ మ్యాన్ ఏమో నేనే కావాలని ఇలా స్క్రాచ్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే హ్యున్‌కి డౌట్ వస్తూ ఉంటే ఈ పనిచేసే అమ్మాయి ఏం చెప్తుంది అంటే తనకి చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారు. సో, అందుకనే తను అలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తను కొంచెం స్లోగా రియాక్ట్ అవుతాడు అన్నిటికి. మీరేం కంగారు పడకండి. తనను వదిలేయండి పాపం అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా హ్యున్ కూడా సరే అని చెప్పేసి ఇంక తను కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ అయితే హ్యున్ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. సో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తాడనమాట. సో, డాక్టర్ అంటాడు, "అసలు నువ్వు ఎందుకు రిపోర్ట్ చేస్తున్నావు ఇలాగా? నేను నీ మీద అంటే అబ్యూజ్ చేస్తున్నావు అని చెప్పి రిపోర్ట్ ఇస్తాను నీ మీద" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా హ్యున్ ఏమో "నువ్వు మర్డర్ చేసావని అందరికీ తెలుసు. ఇదిగో తినే సాక్ష్యం" అని చెప్పి మేనేజర్‌ని అడుగుతాడు. అప్పుడు మేనేజర్ అంటుంది, "లేదు నేనేదో తప్పుగా చెప్పినట్టున్నాను. నేను టెన్షన్‌లో అలా చెప్పేశాను. నిజంగా తిను చంపలేదు" అని చెప్పేసి అలా మాట మార్చేస్తుందనమాట. ఇంకా అదంతా విన్న తర్వాత హ్యున్‌కైతే షాక్ అయిపోతాడు. ఏంటి తిను ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇంకా అలా బయటకు వెళ్ళిపోతాడు. అసలు ఈ అమ్మాయి ఎందుకు ఇలా మారిపోయింది అంటే సో, ఈ డాక్టర్ ఉన్నాడు కదా! ఈ డాక్టర్ ఏమో నేను నీకు కావాల్సినంత మనీ ఇస్తాను. నువ్వు నాకు సపోర్ట్ చేయని చెప్పేసి అడుగుతాడనమాట. ఇంకా మనీ ఇస్తాను అనేటప్పటికి ఈ మేనేజర్ కూడా మారిపోతుంది. ఇంక తర్వాత హ్యున్ ఏమో వెళ్తూ ఉంటాడు కదా! సో, హ్యున్‌కి హాన్ కాల్ చేసి, "మీ అపార్ట్మెంట్‌లో ఎవరో లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేస్తున్నారు. అది గనక నువ్వు ఆపించకపోయావంటే నేను మొత్తం నెట్ అంతా కూడా ఆఫ్ చేపిచ్చేస్తాను మీ అపార్ట్మెంట్‌కి. అంతేకాదు పవర్ కూడా కట్ చేపిచ్చేస్తాను" అని చెప్పేసి హాన్ అంటాడనమాట. ఇంక వెంటనే హ్యున్ ఏమో సరే నేను ఆపిస్తాను అని చెప్పేసి హ్యున్ అలాగే సేబమ్ ఇద్దరు కూడా కలిసి ఇంక లైవ్ బ్రాడ్‌కాస్ట్ అంటే ఎవరు చేస్తారు? ఆ ముసలావిడ వాళ్ళ అబ్బాయే కదా! సో, అక్కడికి వెళ్తారనమాట. సో, అక్కడైతే ఆ అబ్బాయి ఉండడు. సో, తనెక్కడికి వెళ్తాడు అంటే లైవ్ చేస్తూ సో, ఈ డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. సో, డాక్టర్ వాళ్ళ ఇంటి ముందు నుంచుని చూసారా ఈ ఇంట్లోనే ఫస్ట్ పేషెంట్ ఉంది. నన్ను డోర్ ఓపెన్ చేయమంటారా వద్దా? ఓపెన్ చేయమంటారా వద్దా? అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయితే అదే టైంలో సేబమ్ అక్కడికి వెళ్ళి నేను తిన్ని కొట్టాలంటారా వద్దా? కొట్టాలంటారా వద్దా? అని చెప్పేసి అంటుంది. ఇంకా అదే టైంలో ఏమవుతుంది అంటే వ్యూస్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయన్నమాట. సో, ఈ అబ్బాయికి 500 రివార్డ్ కూడా ఇస్తారు. సో, ఆ అబ్బాయి అయితే లైవ్ ఆఫ్ చేసేసి వావ్ నాకు 500 వచ్చింది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా సేబమ్ ఏమో నేను అసలు ఏం చేశానని అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. దాని తర్వాత వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్లాట్‌కి వెళ్తారు. అండ్ ఇప్పుడైతే సేబమ్ వాళ్ళతో పాటు ఈ చిన్ని పాప కూడా సేబమ్ వాళ్ళతోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ లేరు కాబట్టి. ఇంకా అంతేకాదు హ్యున్‌తో పాటు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చారు కదా! సో, ఆయన కూడా వీళ్ళతోనే ఉంటారు. సో, వీళ్ళేం చేస్తారు అంటే సేబమ్ అలాగే ఆ చిన్నపిల్ల అంటే వాళ్ళ రూమ్‌లో పడుకుంటారు. ఇంకా హ్యున్ అలాగే ఈ పోలీస్ ఆఫీసర్ బయట పడుకుంటారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో హాన్‌ని చూపిస్తారు. సో, హాన్ అలాగే వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కూడా కలిసి ఒక చైర్మన్ దగ్గరికి వెళ్తారు. సో, చైర్మన్ ఏమో ఏంటి ఇంకా ఈ డిసీజ్ తగ్గలేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు హాన్ అంటాడు, "అవును తగ్గలేదు. ఎందుకంటే మీరే కదా ఆ డ్రగ్స్ అన్నీ ఎక్కడున్నాయో వాళ్ళందరికీ చెప్పారు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఈ చైర్మన్ అంటాడు, "నీకెలా తెలుసు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అసలు ఈ చైర్మనే ఈ డ్రగ్స్ ఫ్యాక్టరీ అంతటికి ఓనర్ అనమాట. సో, ఈ చైర్మన్ కూడా ఈ డ్రగ్స్‌ని తీసుకుంటాడు. ఇంకా అలాగా ఫస్ట్ తినికి కూడా ఈ డిసీజ్ అనేది
వచ్చేస్తుంది. అంతేకాదు ఈ చైర్మనే హాన్ వాళ్ళ వైఫ్ని కూడా ఈ మ్యాడ్ మ్యాన్ డిసీజ్ వచ్చేలాగా చేస్తాడనమాట. అంటే వాళ్ళ వైఫ్ని మెడ మీద కొరికేసి తన్ని కూడా ఇలాగే చేసేస్తాడు. సో ఈ చైర్మన్ ఏమంటాడు అంటే, నువ్వు మర్చిపోయావా, నీ వైఫ్ కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్, అలాగే నీ వైఫ్ని కూడా నువ్వు కాపాడుకోవాలి, కాబట్టి నువ్వు దీనికి అంటే ఈ డిసీజ్కి క్యూర్ అనేది తీసుకురావాల్సిందే అని చెప్పేసి ఇంకా హాన్తో అంటూ ఉంటాడనమాట. ఇంకా హాన్ కూడా ఏం మాట్లాడకుండా ఉంటాడు. అయితే ఈ చైర్మన్ ఏం చెప్తాడు అంటే, నీకు అసలు బ్లడ్ గురించి టేస్ట్ తెలుసా, నీకు ఎంత బాగుంటుందో అని చెప్పేసి హాన్ కళ్ళ ముందే ఒక వ్యక్తిని కొరికేసి తినేస్తూ ఉంటాడనమాట. కానీ హాన్ మాత్రం తను ఏం చేయలేకపోతాడు, ఎందుకంటే తను చాలా పెద్ద అంటే చైర్మన్ కాబట్టి. ఇంకా తర్వాత రోజు ఏమవుతుంది అంటే, మొత్తం వరల్డ్ అంతా కూడా ఈ డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి చాలా కంట్రీస్లో లాక్డౌన్ అనేది పెట్టేస్తారనమాట. సో అదంతా కూడా టీవీలో అంతా వీళ్ళు ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇంకా సేవం అయితే చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే హాన్ వాళ్ళు ఫుడ్ ఇస్తారు కాబట్టి మంచి ఫుడ్ ఇస్తారేమో, ఫ్రీగా ఫుడ్ అంతా తినొచ్చు అని చెప్పేసి తను చాలా హ్యాపీగా ఎక్సైట్ అవుతూ ఉంటుంది అనమాట ఫుడ్ గురించి అని చెప్పేసి. ఇంకా సేబమ్మ మిగతా వాళ్ళందరూ కూడా ఫుడ్ తీసుకుందామని కిందకు వస్తారు. అయితే ఏమవుతుంది అంటే, మిగతా కాంప్లెక్స్లో అంటే మిగతా అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, సో ఈ కాంప్లెక్స్ మొత్తంలో చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఆ అపార్ట్మెంట్ వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళు కొంచెం రిచ్ అనమాట. సో వాళ్ళది ఓన్ హౌస్. సో ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రెంటల్ కిందకు వస్తారు. కొంతమంది అంటే కింద ఉన్న వాళ్ళు రెంటల్ కిందకి వస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే, వచ్చేసి ఏంటి మీ వల్లే అసలు ఈ డిసీజ్ స్ప్రెడ్ అవుతుందని మాకు అనుమానంగా ఉంది, అందుకే మిమ్మల్ని బయటికి రానివ్వకుండా ఈ అపార్ట్మెంట్లోనే ఉంచేస్తాము అని చెప్పేసి డోర్ అనేది లాక్ చేసి ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని లోపలికి అంటే బయటికి రానివ్వకుండా ఆపేస్తారు. ఇంకా సేబంకి కోపం వచ్చేసి, మీరు ఓపెన్ చేస్తారా డోర్ని, నన్నే ఓపెన్ చేసుకోమంటారా అని చెప్పి గన్ పాయింట్ చేస్తుంది వాళ్ళందరికీ. ఇంకా వాళ్ళైతే భయపడిపోతూ మేమే ఓపెన్ చేస్తాము అని చెప్పేసి డోర్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా చిన్న పిల్ల ఉంటుంది కదా, సో తనైతే ఈ సేబం ఎంత కూల్గా ఉందో కదా అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. నిజంగానే ఈ డ్రామాలో సేబం చాలా కూల్గా ఉంటుంది. ఇంకా తర్వాత సేవం ఏం చేస్తుంది అంటే, ఫుడ్ తీసుకోవడానికి వెళ్తుంది. ఇంకా ఫుడ్ అయితే చాలా కొంచెం ఇస్తారు. ఇంకా హాన్ వాళ్ళ అసిస్టెంట్ని అడుగుతుంది ఏంటి అని చెప్పి. ఇంకా హాన్ వాళ్ళ అసిస్టెంట్ అంటుంది, మేము ఫుడ్ ఎక్కువ ఇవ్వటం కంటే ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ని ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తాము అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత సేవం అలాగే హ్యున్ వీళ్ళిద్దరూ కూడా కలిసి ఏం చేస్తారు అంటే, అందరికీ కూడా ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారనమాట, మొత్తం అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా. ఇంకా అలాగే హ్యున్ అయితే ఈ డాక్టర్కి అలాగే అందులో మేనేజర్ ఉంది కదా, సో తనకు కూడా ఫుడ్ అనేది ఇస్తాడు. ఇంకా తర్వాత సేవం ఏం చేస్తుంది అంటే, ఈ ఫ్రీక్ ఉన్నాడు కదా, సో తనకి క్లెన్జీనెస్ అనేది ఇష్టం, చాలా భయపడిపోతూ ఉంటాడు, మాస్క్ పెట్టుకుని ఉంటాడు కోవిడ్ గురించి, తనకి టీ షర్ట్ ఇస్తుంది, అలాగే ఫుడ్ కూడా ఇస్తుంది అనమాట. ఇంకా తర్వాత సేబం అలాగే హ్యున్ ఇంకా హ్యున్ వాళ్ళ పోలీసు ఇంకా చిన్నపిల్ల వీళ్ళు నలుగురు కూడా కలిసి టెర్రస్ మీదకి వెళ్ళి అక్కడ కూర్చుని అన్నీ కూడా తింటూ ఉంటారు. ఇంకా హ్యున్ అయితే సేబంకి నీకు ప్రోటీన్ ఎక్కువ కావాలి అని చెప్పేసి తన దాంట్లోది కూడా సేబంకి ఇస్తారనమాట. ఇంకా అప్పుడే సేబంకి ఏం గుర్తొస్తుంది అంటే, తను అందరికీ ఫుడ్ ఇచ్చింది కానీ కింద జిమ్లో ఉన్న వ్యక్తికి మాత్రం ఫుడ్ ఇవ్వటం మర్చిపోయాను అని చెప్పేసి గుర్తొస్తుంది. ఇంకా వెంటనే తను ఫుడ్ తీసుకుని ఆ జిమ్లో ఉన్న వ్యక్తి కోసం వెళ్తుంది. అయితే ఆ జిమ్లో ఉన్న వ్యక్తి అక్కడ కనిపించడు. ఇంకా వెంటనే హ్యున్ ఏం చేస్తాడు అంటే, ఈ రిప్రజెంటేటివ్కి కాల్ చేసి అసలు ఏమయ్యాడు ఈ అంటే జిమ్లో ఉన్న వ్యక్తి కనిపించట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా రిప్రజెంటేటివ్ అంటుంది, మనం మీటింగ్ చేసుకున్నాం కదా, ఆ మీటింగ్ కొంతమందికి నచ్చలేదు, అందుకే వాళ్ళు వేరే మీటింగ్ ఏదో ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా హ్యున్ ఏమో వెంటనే కట్ చేసేసి వేరే వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో మన సేబంకి ఎవరో కనిపిస్తారనమాట. సో కార్ గ్యారేజ్లో వెంటనే అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి లిఫ్ట్లోంచి ఎవరో కిందకు వస్తున్నట్టు సౌండ్ వస్తూ ఉంటుంది. అంతేకాదు లిఫ్ట్ డోర్ మీద బ్లడ్ కూడా ఉంటుంది. ఇంకా లిఫ్ట్ అనేది కిందకు వస్తూ ఉంటుంది. సో లిఫ్ట్లో ఏమో ఆ మ్యాడ్ మ్యాన్ పర్సన్స్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర నుండి వచ్చే సౌండ్ వస్తూ ఉంటుంది. ఇంకా అది విన్న వెంటనే హ్యున్ అలాగే సేవం ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో అప్పుడే వాళ్ళకి కార్లో ఈ అంటే జిమ్లో ఉంటాడు కదా, సో ఆ అబ్బాయి కనిపిస్తాడు. నువ్వు రాకపోతే నువ్వు అయిపోతావు అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అయితే ఈ అబ్బాయి అయితే పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేస్తాడు, ఎందుకంటే ఆ లిఫ్ట్లోంచి ఇలాగే మ్యాడ్ మ్యాన్ డిసీజ్ ఉన్నవాడు వస్తాడు. ఇంకా అందుకని చెప్పేసి ఆ అబ్బాయి లోపలికి వచ్చేస్తాడు. ఇంకా వెంటనే సేవం అలాగే హ్యూన్ ఇద్దరు కూడా డోర్ అనేది ఓపెన్ చేసి అంటే క్లోజ్ చేసేస్తారు. ఇంకా ఈ మ్యాడ్ పర్సన్ డిసీజ్ ఎక్కడున్నాడు, నాకు ఎవరు కనిపించలేదు అని చెప్పేసి అలా చూస్తూ ఉంటారు. అయితే ఇదే టైంలో ఒక వ్యక్తి వచ్చేసి నన్ను కాపాడండి ప్లీజ్ అని చెప్పేసి వాళ్ళని అడుగుతూ ఉంటాడనమాట. ఇంక హ్యున్ ఏమో కాపాడదామని వెళ్తూ ఉంటాడు. అయితే సేవం తన్ని ఆపుతూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ఎవరో ఇంకో వ్యక్తి వచ్చేసి అంటే జాంబీ వచ్చేసి ఈ వ్యక్తిని అంటే కాపాడమని అడుగుతున్నాడు కదా, తన్ని తీసుకుని వెళ్ళిపోతాడనమాట. సో తన్ని చంపేస్తానికి.
ఇంకా అలాగే పైనుండి చూసినట్లయితే చాలా మందికి ఈ మ్యాడ్ పర్సన్ డిసీజ్ అనేది వచ్చేస్తుంది. సో అందరినీ కూడా కొరికేసి వాళ్ళని కూడా ఈ జాంబీస్ లాగా మార్చేస్తూ ఉంటారనమాట. ఇంకా అంతేకాదు ఈ ముసలావిడ ఉంది కదా, సో ఈ ముసలావిడకి కూడా వీపు మీద దెబ్బ తగులుంటుంది. సో డాక్టర్ వాళ్ళ వైఫ్ పారిపోతూ ఏం చేస్తుంది అంటే ఈ ముసలావిడ మెడ మీద గీరేసి పారిపోతుంది. సో ఈ ముసలావిడైతే అదంతా చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా హ్యున్ను అలాగే సేబం వాళ్ళు ఏం చేస్తారు అంటే అపార్ట్మెంట్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, సో అపార్ట్మెంట్ ఎంట్రన్స్ డోర్ అనేది క్లోజ్ చేసేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు క్లోజ్ చేస్తున్నారు అని చెప్పేసి. అయితే ఇదే టైంలో ఆ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు కదా, అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్, సో తను వచ్చేసి డోర్ ఓపెన్ చేయండి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. తనకు కూడా మ్యాడ్ మ్యాన్ డిసీజ్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఇంకా ఇదే టైంలో సేబం అయితే వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ స్టెప్స్ మీద నుండి ఏదో సౌండ్ అనేది తనకి వినిపిస్తూ ఉంటుంది. ఇంకా తనైతే అలా చూస్తూ ఉంటుంది. ఇంకా కింద ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ మ్యాడ్ మ్యాన్ పర్సన్ డిసీజ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా చూసి భయపడిపోతూ ఉంటారు. అండ్ ఈ సస్పెన్స్లో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ చేస్తారు. అసలు ఈ ఎపిసోడ్ ఎండింగ్ అయితే పీక్స్ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఈ ఎపిసోడ్లో అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. సో లాస్ట్ ఎపిసోడ్లో లాక్డౌన్, ఈ ఎపిసోడ్లో ఏంటంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఈ రావటం చూపిస్తారు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళ నుండి ఎలా తప్పించుకుని ఉంటారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.